హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది చూద్దాం. మామూలుగా దేవాలయానికి వెళ్ళేదే ఎక్కువ ఈ కాలంలో. అలాంటిది నియమాలు కూడా పాటించాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ పూర్వకాలం నుండి ప్రతి ఒక్కరు పాటిస్తూ వస్తున్న కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి కదండీ సెంటిమెంటల్‌గా. సో, అలాంటివి ఏంటి? ఎలాంటి పద్ధతులున్నాయి? అని చెప్పనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే ఫస్ట్ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటిలోని దేవునికి పూజ చేసిన తర్వాతే వెళ్ళాలి. చాలా వరకు చాలామంది వెళ్ళి గుడిలో దేవుని దర్శనం చేసుకునేస్తాం అయిపోతుంది అనుకుంటారు. కానీ ఇంట్లో దేవుడికి పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీకు కానీ ఇంట్లో ఎవరికైనా గానీ అశౌచం అంటే పురుడు లేదా ఇంకా ఏమైనా అంటు ముట్టు లాంటివి ఉంటాయి కదండీ! అలాంటివి ఏవైనా మృతి అంటారు కదా! అదే అంటు అన్నమాట. ఇలాంటివి ఉన్న టైంలో టెంపుల్స్‌కి వెళ్ళకూడదనమాట. అలాగే ఆలయంలోకి వెళ్ళాక సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. అప్రస్తుతమైన, లౌకికమైన మాటలు, ఆలోచనలు మానేయాలట. అంటే వేటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా దేవుడిని చూస్తూ దేవునికి సంబంధించిన ఆలోచనలతో మాత్రమే గడపాలి అని అర్థం. అలాగే కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాతనే లోపలికి ప్రవేశించేయాలి. అంటే ఇంటి దగ్గర నుండి మందిరం వరకు నడుచుకొని వెళ్తారో, లేదంటే జస్ట్ చెప్పులు వేసుకొని వెళ్ళడమో ఇలాంటివి ఉంటాయి కదా! కాబట్టి కాళ్ళు, చేతులు కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. ఇవన్నీ అందరికీ జనరల్‌గా తెలిసిన విషయాలేనండి. ఇక ముందు చెప్తాను చూడండి. అవి చాలా ఇంపార్టెంట్ చూద్దాం. శివాలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నవగ్రహాలు దర్శించాలి. మనము వెళ్ళామా ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుంటాం. కానీ శివాలయంలో మాత్రము ఫస్టు పక్కనే ఉన్న నవగ్రహాలను దర్శించుకొని, ప్రదక్షిణలు చేసి, తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని, తర్వాత మెయిన్ శివ దర్శనం చేసుకోవాలనమాట. అంటే ప్రధాన మందిరాన్ని అప్పుడు దర్శనం చేసుకోవాలి. తర్వాత విష్ణు ఆలయాలకెళ్ళామనుకోండి, ఫస్టు విష్ణుమూర్తిని దర్శించాలి. తర్వాత ఉపాలయాలు అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదండీ! ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి కదా! గుళ్ళో చిన్న చిన్న ఆంజనేయ స్వామిది సెపరేట్‌గా, వినాయక స్వామిది సెపరేట్‌గా, అట్లా సెపరేట్‌గా ఉంటాయి కదా! వాటిల్లో అన్నిటికంటే ముందుగా విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని, తర్వాత మిగిలిన వాళ్ళని దర్శనం చేసుకోవాలనమాట. అలాగే స్వామివారి దర్శనం కూడా మొదట పాదాలు చూడాలట. పాదములు చూసి తర్వాత ఆపాద మస్తకమును దర్శించాలనమాట. అలాగే వీలైనంత వరకు పూలతో పాటు లఘు నైవేద్యం కొరకు వండని ఆహార పదార్థం ఏదైనా ఒక ఫలమో, ఒక కలకండో లాంటివి తీసుకొని వెళ్ళొచ్చు. దేవుని దగ్గరికి కానీ, రాజు వద్దకు గానీ, గురువుల దగ్గరికి గానీ, ముసలి వాళ్ళ దగ్గరికి గానీ, పిల్లల దగ్గరికి గానీ వట్టి చేతులతో వెళ్ళరాదు అనేది మన పెద్దలు చెప్పిన మాట. సో, అది అలా పాటించాలన్నమాట. అలాగే ఆలయంలోని అర్చక స్వామికి మన గోత్రనామాలు చెప్పేటప్పుడు యజమాని పేరు, ఆయన భార్య పేరు, గోత్రం చెప్పినాక సహకుటుంబానం అంటే సరిపోతుందట. అంటే ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఇంకా ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదండీ! అందరి పేర్లు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం సరిపోతుంది. కొందరు యాక్సెప్ట్ చేస్తారు. కొందరు బాపునోళ్ళు మీరే చెప్పుకోండి అనేసి సైలెంట్ అయిపోతూ ఉంటారు. సో, అలాగే తండ్రి ఒకవేళ ఇంటి పెద్దయిన తండ్రి మరణించి ఉంటే గనక, తల్లి మాత్రమే ఉంటే అప్పుడు కూడా అంతేనండి. అందరి పేర్లు విడివిడిగా చెప్పాల్సిన పనేమీ ఉండదు. ఒక అతను ఎవరైతే అర్చన చేయిస్తున్నారో అతని పేరు, అతని భార్య పేరు చెప్పేసి, గోత్రం పేరు చెప్పి కుటుంబానం అంటే సరిపోతుందనమాట. తర్వాత భగవంతుని ఏమి కోరికలు కోరకనే దర్శనం చేసుకోవడం అనేది ఉత్తమం అన్నమాట. ఇది చాలా మందికి వీలు కాకపోవచ్చు. కనుక మీకున్న కోరికలు ఆయనకు చెప్పుకోండి. గుడులను దర్శించేటప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి దర్శనం చేసుకోవాలి. శివాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా నవగ్రహాలు దర్శించిన తర్వాతే కాళ్ళు కడుక్కొని శివలింగాన్ని దర్శించాలి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, నెక్స్ట్ పాయింట్. అలాగే గుడికి వెళ్ళినప్పుడు తీర్థం అనేది 3 సార్లు విడివిడిగా తీసుకోవాలట. తీర్థాన్ని తీసుకున్న తర్వాత నెత్తిన రాసుకోకూడదంట. అంటే నెత్తిన అంటే కపాలం అనేది బ్రహ్మదేవుడి స్థానం కదండీ! నెత్తిన అనుకోవడం. కాబట్టి తీర్థాన్ని తీసుకున్న తర్వాత దాన్ని నెత్తికి రాయకూడదట. మరియు చేతితో ఇప్పుడు తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని అలా కిందికి వదిలేయాలన్నమాట. అది పితృదేవతలకు సమర్పించినట్టు అవుతుందన్నమాట. కాబట్టి తీర్థాన్ని తీసుకున్న తర్వాత నెత్తికి రాసుకోకుండా ఉండండి. అలాగే గుడి ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగం అనేది తాకకూడదు. అలాగే స్త్రీలు జుట్టును విరబోసుకొని గుడికి వెళ్ళకూడదట.
మరియు గుడిలో ఉప ఆలయాలుంటాయి. దేవుళ్ళని దర్శనము ఏ దేవుళ్ళకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనేది కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. వినాయక స్వామికైతే ఒక ప్రదక్షిణ చేసినా చాలు. శివుడికి 3, విష్ణువుకి, అమ్మవార్లకి 4 ప్రదక్షిణలు, మర్రి చెట్టుకి 7 ప్రదక్షిణలు చేయాలి అంటారు. గుడి చుట్టూ అమర్చిన బలిపీఠాలుంటాయి కదా! వాటిని తాకకూడదట. అలాగే సాంప్రదాయ దుస్తుల్లో దర్శనం చేసుకోవాలి. యజ్ఞోపవీతం ఉన్నవారు వాళ్ళు ఏంటంటే నడుముకి, చెవికి తగిలించుకొని దర్శనం చేస్తూ ఉంటారు. సో, అలాంటివి చేయకూడదనమాట. అలాగే శివునికి అభిషేకము, సూర్యునికి నమస్కారము, విష్ణువుకి అలంకారము, వినాయకునికి తర్పణము, అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టమట. సో, ఇవి చేస్తే అందరికీ మంచే జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయట. సో, ఏ గుడికి వెళ్ళినా కూడా ఇప్పుడు శివాలయానికెళ్తే అభిషేకం చేయించడానికి చూడండి. అమ్మవార్లకైతే కుంకుమ పూజ చేయించండి. ఇలాంటివి పాటించండి. అలాగే దైవ ప్రసాదం ఎట్టి పరిస్థితుల్లోనూ పారవేయరాదు. దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే వెంటనే బయటకు వెళ్ళరాదు. దేవుని పూజకు ఉపయోగించే ఆసనం వేరొక పనికి వాడరాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారము, స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. అలాగే దేవుడికి పురుషులైతే గనక సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు మాత్రం మోకాళ్ళపై వంగి నుదురుని నేలకు ఆనించి నమస్కారం చేయాల్సి ఉంటుంది. ఉదయం, సాయంకాలం 2 సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. శివలింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదట. ఆ గ్యాప్ శివుడి అదే గర్భగుడిలో శివాలయం ఉంటుంది కదండీ! శివుడికి, నందీశ్వరుడికి మధ్యలో అనేది మామూలు మనుషులు నడవరాదు. పండితులు కూడా గాని వాళ్ళ హ దాంట్లోనే వాళ్ళ లిమిట్‌లో నడుస్తారనమాట. సో, మామూలు మనుషులనేవాళ్ళు నడవకూడదు. తులసీ దళమును పూజ చేయనప్పుడు దళములుగానే వేయాలి. అంటే చాలా వరకు తులసి ఆకులు పూజకు వేసేటప్పుడు ఇలా వాడుతుంటారు కదండీ! అవి అలా ఆకుని విడివిడిగా ఆకులు తుంచరాదనమాట. అవి దోషం. అలా ఒకవేళ ఆ ఆకులను ఉపయోగించినట్లయితే వారికి అంటే దాని పాపం అనేది మరుజన్మలో వాళ్ళకు వియోగం కలుగుతుందట. ఏ పుష్పాలైనా, ఆకులైనా తుంచి పూజించినారంటే ఇప్పుడు చాలా వరకు మనము వ్రతాలు, నోములు చేస్తున్నప్పుడు పూలు తక్కువవుతాయనో, ఇంకొకటో అనుకోని పూలను తుంచేసి వాటిని అక్షింతలుగా కలిపి వేసేస్తూ ఉంటాం. మన చేతులతో మనం తుంచి అనేది ఆహ్, పు వేసి పూజ చేస్తే గనక భార్యాభర్తలకు దూరం పెరుగుతుందట, వియోగం సంభవిస్తుందట. కాబట్టి ఎప్పుడైనా తులసి దళములుగానే వేయాలి, పువ్వును పువ్వుగానే సమర్పించాలి. అలాగే యుద్ధమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే వేణువు ఊదుతున్న కృష్ణుడి ఫోటో గాని విగ్రహం గాని ఇంట్లో ఉండకూడదట. అలాగే ధ్యానం చేస్తున్న శివుని విగ్రహము, ధ్యానం చేస్తున్నటువంటి హనుమంతుని విగ్రహం గాని ఇంట్లో ఉండరాదు. అలాగే హ్మ్. మామూలుగా ఏ వారంలో ఏ దేవుడిని దర్శించుకుంటే మంచిది అనేది ప్రీవియస్ వీడియో చేసున్నాను. బట్ ఇక్కడ కూడా దేవాలయానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ చెప్తున్నాననమాట. ఆదివారం రోజు సూర్యుని ఆలయం, సోమవారం శివుడు, గౌరీమాత ఆలయం, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి, గురువారం నాడు సాయిబాబా, దత్తాత్రేయ, వెంకయ్య స్వామి ఇలా గురువుల ఆలయాలు, శుక్రవారం నాడు అమ్మవారి ఆలయాన్ని, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు సాంప్రదాయ సిద్ధంగా గ్రామ దేవతల ఆలయాలు దర్శించడం అనేది మంచిదనమాట. అలాగే వినడం, పాడటం, మనసులో జపించుట, అర్చన, నమస్కారం, సేవ, ఆత్మ నివేదనం అంటే మనో నిగ్రహంతో సమర్పించుట వీటిలో ఏ పద్ధతి అయినా దేవునికి ఇష్టమైందనమాట. అలాగే జపములు 3 రకాలు. అవి అంటే ఒక్కొక్కరు ఒక్కోలా పూజ చేస్తూ ఉంటారు. అందరికి వినబడేలా బిగ్గరగా చేసేది, ఎవరికీ వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. మరొకటి ఎవరికీ వినపడకుండా పెదాలు కదపకుండా మనసులోనే చేస్తూ ఉంటారు. అన్ని జపాలలోకి ఈ చివరిదైనటువంటి మానస జపం అంటారు. ఎవరికీ వినపడకుండా పెదాలు కదపకుండా మనసులో చేసేదనేది చాలా ఉత్తమమైన జపం అన్నమాట. అలాగే
ఇవన్నీ గుడికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు, సంప్రదాయాలు, పద్ధతులు చెప్పుకున్నాము. అలాగే గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకొచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో గాని, ప్రాకారంలో గాని ప్రాకారం లోపల కొంతసేపు కూర్చోమంటూ ఉంటారు పెద్దలు. సో, ఆ టైంలో ఒక చిన్న ప్రార్థన ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒక వీడియోలో చేస్తున్నాను. "అనయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం" అని. సో, అలా కూర్చొని శ్లోకం అనేది చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. లేని పక్షంలో దేవుడా చల్లగా చూడు అనుకుంటూ నిమ్మలంగా కాసేపు కూర్చొని దేవుణ్ణి ఆపాదమస్తకము కళ్ళ ముందు ఊహించుకొని కాసేపు ప్రశాంతంగా, నిర్మలంగా కూర్చోవాలనమాట. ఆ విధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ రకమైన నియమాలు పాటించి అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌లోని పక్కనే బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేస్తే గనుక నోటిఫికేషన్ రూపంలో మీకొస్తుంది. థాంక్ యూ సో మచ్.